అజయ్ గారు ఇప్పుడే కోటేశ్వర గారు చెప్పింది మీరు విన్నారు, నిజమే, అది వాస్తవమే. ఇప్పుడు రెండో టాపిక్ కూడా అదే తీసుకున్నాం దాదాపు. కాకపోతే అది మెయిన్ లిక్కర్ స్కామ్లో మరో అరెస్ట్ జరిగిందని, ఎక్కడో బార్డర్లో, ఐ మీన్ లుకౌట్ సర్క్యులర్లో భాగంగాని. మరి ఏంటి ఈ అరెస్టులు చేసుకుంటా పోతాం, కొత్త కొత్త కేసులు పెట్టడం సరిపోతుంది తప్ప దీన్ని ఒక కంక్లూజన్ తీసుకురారా? లేకపోతే దీన్ని కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గతే పడుతుంది దీనికి కూడా? సురేష్ గారు యా సురేష్ గారు మీరు ఒక మాట అన్నారు ఇంట్రోలో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పక్కకెళ్ళిపోతుందా, అందరూ నిర్దోషులుగా బయటకు వస్తారా అని. సురేష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ 3 దశల్లో జరిగింది. ఒకటి కొనుగోలు, రెండోది రవాణా, మూడోది ఇంకొకటి ఉంది సురేష్ గారు, అది కూడా బయటకు వచ్చింది కొన్ని రోజుల్లో. అది నేను కూడా బయట పెడతా ఉన్నాను. కొనుగోలు జగన్మోహన్ రెడ్డి చేస్తే, రవాణా కాంట్రాక్టులు మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తే, సురేష్ గారు గవర్నమెంట్ మద్యం షాపులు నడిపే బాధ్యత వైఎస్ఆర్ సిపి సెకండ్ క్యాడర్. సురేష్ గారు వినండి, ఈ స్కామ్ బయటికి రాబోతా ఉంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున మనం డిబేట్ లో కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవాలి. బాగుంది, మంచిదే మంచిదే కదా. పార్టీలో ఎవరికి అన్యాయం జరగలేదని అర్థమైంది. ప్రజాస్వామ్యం మంచి మీరు బాగా మాట్లాడారు, మీరు బాగా చెప్పారు, దశల వారీగా పంచుకున్నారు. ఓకే, మీరు మాట్లాడిన దానికి నేను కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. దశల వారీగా పంచుకున్నారు. మూడో స్కామ్ చెప్పమంటారా సురేష్ గారు? ఒక నియోజకవర్గంలో ఒక మద్యం షాప్ నడిపే ఒక గది అద్దెకు తీసుకుంటే, ఆ గది ఆ ప్రాంతంలో 5,000, 10,000, 15,000 ఉంటే, వీళ్ళు మినిమం 25,000 నుండి ₹1,00,000 దాకా అద్దె రాసుకున్నారు. సురేష్ గారు వింటున్నారా? ఇది మూడో దశలో జరిగిన స్కామ్. అంటే మీరు చెప్పింది ఒకటి కరెక్ట్. దశల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడర్ మద్యాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఈ రాష్ట్రంలో దోచుకున్నారు. సురేష్ గారు మీకు ఇంకో విషయం చెప్తారు. ఈ రాష్ట్రంలో అనేక బ్రాండ్లు, అంటే సురేష్ గారు మీకు ఒక విషయం చెబుతా, అంటే మద్యం ప్రియులకు నచ్చే మాట, సభ్య సమాజానికి నచ్చనమాట. నాకు నచ్చిన మద్యం ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొని తాగే హక్కు నాకుంది కదా సురేష్ గారు ఈ రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన మద్యమే కొనుక్కోవాలి, వాళ్ళకు నచ్చిన బ్రాండ్లే తాగాలి ఈ రాష్ట్ర ప్రజలు. వాళ్ళకి ఎవరు ముడుపులు ఇస్తే ఆ బ్రాండ్లకు మాత్రమే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు సురేష్ గారు. అసలు మద్యంలో జరిగిన స్కామ్ ఢిల్లీ స్కామ్ మాదిరి ఓ బ్రాండ్ కొనడం దగ్గర ఆగిపోలేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు నచ్చిన పేర్లతో ఎంత దుర్మార్గంగా స్పిరిట్ తో ఆల్కహాల్ తయారు చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడారనేది సురేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో మద్యం స్కామ్ పని చేయలేదు, మద్యం అమ్మకాలు పనిచేసినాయి సురేష్ గారు. ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా పనిచేసినాయి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో. ఎందుకంటే ఆయన అమ్మిన బ్రాండ్లు. సురేష్ గారు, మనం హోటల్కి వెళ్తాం, అక్కడ మనకు నచ్చింది చికెనా, మటనా, బిర్యానీనా, ఇంకోటి తినొచ్చు. కానీ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏపీలో మద్యం ప్రియులకు అవకాశం లేదు సురేష్ గారు. వాళ్ళ దగ్గర కొన్ని బ్రాండ్లు ఉంటాయి, అసలు బ్రాండ్లు పేరు కూడా అమ్మేవాడికి కూడా నోరు తిరగదు సురేష్ గారు. అవన్నీ ప్రతిపక్షంలో ఉండగా మేము షాపుల దగ్గరకు వెళ్ళి బాటిల్స్ చూపించి చెప్పాం సురేష్ గారు, వీళ్ళ స్కామ్ మీరు అంటా ఉన్నారు ఢిల్లీ స్కామ్ లాగా పక్కన నెట్టేస్తారు, వీళ్ళందరూ బయటపడిపోతారు. సురేష్ గారు, ఒకవేళ వీళ్ళకున్న తెలివితేటలతో, వీళ్ళకున్న డబ్బులతో ఏదైనా అవకాశం ఉండి న్యాయస్థానాలని మోసం చేసి వీళ్ళు బయటపడొచ్చేమో. కానీ సురేష్ గారు, ఓటర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వీళ్ళు అమ్మిన కల్తీ మద్యంతో ఎన్ని లక్షల కుటుంబాలు సర్వనాశనమైన, ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసిన దోపిడీ మద్యం అడ్డుపెట్టుకొని. సురేష్ గారు, దీంట్లో ఇంకో దోపిడీ ఉంది, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. తెలుగుదేశం పార్టీ, జనసేన
4.5 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఎలక్షన్ల ముందు సురేష్ గారు, ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని యాక్సెప్ట్ చేశారు ఈ ప్రభుత్వ మద్యం షాపుల్లో. మిగతా 4.5 సంవత్సరాల కాలంలో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోనే మద్యం వ్యాపారం జరిగింది. ఇదొక పెద్ద స్కామ్. మన మీరిందాక ఒక మాట అన్నారు సురేష్ గారు, 13 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 34 రూపాయలకి పెంచారని. అసలు అది స్కామ్ కాదు సురేష్ గారు. ఈ రాష్ట్రానికి వస్తున్న మద్యం, దానికి ఉన్న వైబిలిటీ, అది తయారు చేసే విధానం. సురేష్ గారు, మీకు ఇంకో మహా వ్యక్తిని పరిచయం చేయాలి ఈ రోజు డిబేట్ ముఖంగా. ఉండవల్లి అరుణ్ కుమార్, మహామేధావి. ఈ రాష్ట్రంలో నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను, నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నెలవారీ జీతం తీసుకుంటూ ఈ రాష్ట్రం మీద విషం జిమ్మే ఉండవల్లి అరుణ్ కుమార్. సురేష్ గారు, ఇట్లా క్వార్టర్ పట్టుకొని, ఒక క్వార్టర్ బాటిల్ పట్టుకొని, ఇది ఎంతగా తయారు చేస్తున్నారు? ఇది 30 రూపాయలకి. అజయ్ గారు, ట్రాన్స్పోర్ట్ ఎంత? అజయ్ గారు, అజయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరే మాట్లాడదు, ఒక్క నిమిషం ఆగండి. అవన్నీ నాకు గుర్తున్నాయి, అవి చూపించారు, అటు వరకు మాట్లాడండి. కానీ ఆయన సీనియర్ పొలిటీషియను, ఓకే, అడ్వకేటు. ఆయనకి వైఎస్ఆర్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవం. ఎంత కాదనుకున్నా ఆ వాత్సల్యం చూపిస్తూ ఉంటాడు. అంతవరకు మాట్లాడండి. కానీ మనకి ఎటువంటి ప్రూఫ్లు లేకుండా ఆయన కూడా పేమెంట్లు తీసుకుని మాట్లాడుతున్నాడు అన్న మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ వేదిక కరెక్ట్ కాదు. ఓకే, మిమ్మల్ని సీనియర్ జర్నలిస్ట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మీరు నిజం మాట్లాడతారు. అంతేగాని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి పనికి మాలిన రాష్ట్రం మీద విషం జిమ్మే ఒక పేటిఎం మీరు విమర్శలు చేయండి. నేను కూడా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. మీరు ప్రాపర్ ఫార్మాట్ లో చెప్తా వినండి. నేను కొన్ని మీకు ఆధారాలు చెప్తా. అతను ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగినప్పుడు, అంబటి రాంబాబు లాంటి పనికి మాలినుడు అరెస్ట్ అయినప్పుడు. అంటే 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో మద్యం మీద ఎటువంటి ఇబ్బంది జరగలేదా సురేష్ గారు? ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన ఉదంతాలు మీరు చూడలేదా సురేష్ గారు? అప్పుడు ఎక్కడ పోయాడు ఉండవల్లి అరుణ్ కుమార్? సురేష్ గారు, మిమ్మల్ని సీనియర్ జర్నలిస్ట్ గాను, కోటేశ్వరరావు గారిని సీనియర్ అనలిస్ట్ గాను, గఫూర్ గారు పెద్దలు, వారి రాష్ట్ర బాగ్బోరే నాయకులు గాను నేను ఒప్పుకుంటా. రామారావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆయన పార్టీని డిపెండ్ చేస్తాడు. కానీ రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి, ఇంట్లో కూర్చుంటున్నానని చెప్పి, నోట్ల ముసుగులో రాష్ట్రం మీద విషం జిమ్మే ఇట్లాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి పనికి మాలని ఖచ్చితంగా మేము ఎండగడతాం సురేష్ గారు. ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అవసరాలు. ఏదైతే ఇవాళ మీరు లిక్కర్ స్కామ్ అంటా ఉన్నారో, ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ నోరు 2019 నుండి 24 మధ్య ఎందుకు పెగలలేదు? ఓ పనికి మాలోడు రాష్ట్ర ముఖ్యమంత్రిని కొడకలా అని మాట్లాడి జైలుకి వెళ్తే, అట్లాంటి పనికి మాలోడిని సమర్థించడానికి వెళ్ళిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా సురేష్ గారు? రైట్, ఓకే. ఇప్పుడు డిబేట్ ఉండవల్లి సబ్జెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. నేను కూడా డిఫరెంట్ సందర్భాలు ఉన్నాయి. నేను ఓపెన్ గా డిబేట్ లో చెప్పా. ఆయన 2 నెలల నుంచి మనం మాట్లాడుకుంటున్నది ఏది, సిట్ చార్జ్ షీట్ పెట్టిన తర్వాత తీరిగ్గా బయటకు వచ్చి మొన్న మధ్యన 400 కేజీలు అంటాడేంటి అనే దాన్ని కూడా నేను క్వశ్చన్ చేశా. తప్పులుంటే క్వశ్చన్ చేద్దాం. అలాగని చెప్పేసి ఆయన చాయిస్ని మనం క్వశ్చన్ చేయడం అంటే, ఇప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పాడు కదా, తెలుసు కదా అందరికి. వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్నాడు అంటే ఆయన బంధం, ఆయన ఉన్న అనుబంధం. ఓకే, ఆయన సబ్జెక్ట్ కాదు, ఉండవల్లి వదిలేసేయండి. ఇప్పుడు ఆయన కాదు ఇక్కడ సబ్జెక్ట్. ఉండవల్లి సబ్జెక్ట్ కాదు సార్. సురేష్ గారు, ఒక మాట వినాలి మీరు. ఉండవల్లి సబ్జెక్ట్ అని నేను చెప్పట్లా. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళందరూ, గతంలో మాట్లాడిన పనికి మాలిన వాళ్ళందరూ
ఇవాళ ఎక్కడికి పోయారు? ఇవాళ మద్యం మీద జరిగిన స్కామ్ డబ్బులతో కూడింది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో కూడింది, రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో కూడింది. ఒకవేళ సురేష్ గారు మీరు అన్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాదిరి వీళ్ళు ఏదన్నా తప్పించుకోవచ్చేమో ఒకవేళ, కానీ రాష్ట్ర ప్రజలు వీళ్ళ చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన కల్తీ మద్యం మూలన నాశనమైన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి సురేష్ గారు. రైట్ రైట్ రైట్, అది వాస్తవమే, అది వాస్తవమే. మీరు ఒకవేళ మీరు కానీ లేకపోతే అదృశ్య శక్తి పైనుంచి కానీ ఇటువంటి స్కామ్లన్నిటి విషయంలో వీళ్ళు బయటపడినా ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు. అది గుర్తే ఉంటుంది, అదేం మర్చిపోయేటటువంటి చిన్న విషయం కాదు. అంతవరకు మీరు చెప్పింది వాస్తవం. మళ్ళీ వస్తాను, టైం ఎక్కువ లేదు, మనం ఎక్కువసేపు. సురేష్ గారు ఒక్క మాట సురేష్ గారు, కూటమి కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎవడైతే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆరోగ్యాలతో ఆటలాడుకున్నాడో ప్రతి ఒక్కరిని న్యాయస్థానాల ముందు సాక్ష్యాధారాలతో సహా ఇవాళ ఎవరైతే మీరు మాట్లాడుతున్న సునీల్ కుమార్ కారుమూరి ఎంపీ అభ్యర్థి, సురేష్ గారు ఎంపీ అభ్యర్థి ఏ విధంగా స్కామ్ లో ఇరుక్కున్నాడు, తప్పించుకునే దానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు, ఎట్లా కేసులు ఇరుక్కుంటున్నారు, అందరూ శిక్షార్హులే. న్యాయస్థానాల ముందు నిలబెడతాం. మేము వైఎస్ఆర్సీపీ మాదిరి కక్ష సాధింపు చర్యలకు దిగం. సాక్ష్యాధారాలతో లేట్ అవుద్ది సురేష్ గారు, న్యాయం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన దోపిడీని బయట పెడతాం. ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళ మూలాన నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు పలికారు. లేట్ అవ్వచ్చు సురేష్ గారు, వీళ్ళని దుర్మార్గుల్ని బయట పెట్టడం లేట్ అవ్వచ్చు, కానీ సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు చేసిన దోపిడీ, కొనుగోలు నుంచి రవాణా నుంచి ప్రతి దాంట్లో వీళ్ళ స్కాములు బయట పెడతాం. న్యాయస్థానాల్లో నిరూపించి వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపుతాం. రైట్ రైట్, మీ దగ్గర ఉన్న స్పిరిట్ మీ నాయకులకి ఉందో లేదో. ఎందుకంటే ఒకటి మీరు మళ్ళీ ప్రొలాంగ్ చేయొద్దు, మీరు కాబట్టి తర్వాత మీరు కౌంటర్ ఇద్దరు గారు నాకే ఏంటంటే సెకీ విషయంలో పయ్యావుల కేశవ్తో సహా కేసులు పెట్టి ఏంటి రాష్ట్ర ప్రజలు నెత్తిన 25 సంవత్సరాల భారం అన్న అదే సెకీతో ఈ మార్చి నుంచి ఆ ఒప్పందం అమలు చేసే విధంగా అడుగులు పడుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నిటి విషయాలను కూడా తేలకుండానే ముందుకు వెళ్ళబోతోంది. 1750 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర పెద్దలకి మేము లంచం ఇచ్చాం అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ కోర్టులో 2 ఎఫ్ఐఆర్లు దాఖలై ఛార్జ్షీట్లు దాఖలైతే అదానీ ఉన్నాడని చెప్పేసి భయపడి ప్రతి పార్టీ కూడా చిచ్చు పోసుకుంటూ వాళ్ళు కట్టబెట్టినటువంటి ఆ దిక్కుమాలిన కాంట్రాక్ట్ని ప్రజల మీద రుద్దడానికి మీరు కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. కాబట్టి మీకున్న స్పిరిట్ని మీ నాయకులు అమలుపరిచేలాగా చూడండి. ఓకే, ఇక్కడ కూర్చొని ఎంత మాట్లాడిన ఉపయోగం లేదు. సెకీ ఒప్పందం మీద సెల్ఫ్ గోల్ వేసుకోబోతున్నారు. సెకీ ఒప్పందం విషయంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకోబోతోంది. రేపు మార్చి నుంచే కొనబోతోంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దాని మీద పూర్తి స్థాయిలో డిబేట్ చేద్దాము. అదే స్పిరిట్తో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఒక్క నిమిషం ఆగండి రామారావు.